ఎట్లా ఉంది మధ్యాహ్న భోజన పథకం? టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ టేస్ట్ బాగుంది. ప్లస్ ఏమో మిడ్ డే మీల్స్ అంతా వాళ్ళ మెనూ ప్రకారమే వండుతున్నారు. ఇంకేమో మ్యామ్స్ కానీ అందరూ మోటివేట్ చేసి పిల్లలకి అందరికీ కూర్చోపెట్టి చాలా మంచిగా వండిస్తూ, టీచర్స్ కూడా వాళ్ళు వండే దగ్గరే ఉండి వండిస్తున్నారు. బాగా ఇలా కాదు ఇలా వండండి, పిల్లలు ఇలా ఆరోగ్యంగా ఉన్నట్టు చూడండి, బాగా కడగడం కానీ రైస్ కడిగే విధానం కానీ అన్ని బాగా చేస్తున్నారు ఇక్కడ. ప్లస్ బాగా కూర్చోబెడుతున్నారు. ఇంకోటి వాళ్ళు సర్వ్ కూడా బాగా చేస్తున్నారు. సర్వ్ చేసే వాళ్ళు చిరాగ్గా కాకుండా వేసేయడం కానీ. ప్లస్ ఏమో మాకు సన్న బియ్యం కూడా వచ్చింది. ఇప్పుడు సన్న బియ్యం ద్వారా కూడా చాలా మంది స్ట్రెంత్ పెరిగారు. అప్పుడు గవర్నమెంట్ లో అయితే సన్న బియ్యం లేదని అందరూ స్టమక్ పెయిన్ అది ఇది అని చాలా వరకు స్ట్రెంత్ ఉండేది కాదు మిడ్ డే మీల్స్ తినేటప్పుడు. కానీ ఇప్పుడైతే చాలా మంది స్ట్రెంత్ వచ్చారు. ప్రతిదీ మెనూలో ఉన్నట్టు చేయడం కానీ, పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు. మెనూలో ఉన్నట్టే తింటున్నారు. ఆ సన్న బియ్యం ద్వారానే తింటున్నారు. అప్పటి గవర్నమెంట్ అయితే మెనూలో ఉన్నట్టు అప్పుడు ఉండేది కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వండేసేవారు. మాకు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ప్లస్ ఏమో టెక్స్ట్ బుక్స్ అందరూ బరువుగుంటున్నాయని పిల్లలకి ఒకటే ఆల్ ఇన్ వన్ గా చేసి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అలా సబ్జెక్ట్స్ ఒకలాగా, లాంగ్వేజెస్ ఒకలాగా ఆల్ ఇన్ వన్ గా చేసి నోట్స్ బుక్ లో కూడా అప్పటి గవర్నమెంట్ లో జగనన్న విద్యా కానుక అది ఇది అని ఉండేది. కానీ ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని ఉంటుంది. ఇప్పుడు బుక్స్ కూడా చాలా బాగా వచ్చి మాకు గ్రాఫ్ నోట్స్ కూడా కొనుక్కోకుండా గ్రాఫ్ నోట్స్ కూడా ఇచ్చి అందుబాటు చేశారు. మాకు టీచర్స్ పరంగా అందరికీ బాగా చదివిస్తున్నారు.